కాలజ్ఞానాన్ని బోధించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి మనకందరికీ తెలుసు. ఆ వీరబ్రహ్మం గారికి ఆశ్రయమిచ్చిన ఇల్లు అచ్చమాంబ గారి ఇల్లు. ఇది గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానంగా పిలువబడుతుంది. చింతమాను మఠం బనగానపల్లెలో ఈ ఇల్లు ఉన్నది. ఇల్లు ఎంతో అద్భుతంగా అద్దాలతో చాలా బాగుంటుంది. మొత్తం ఇల్లు మనం చూద్దాం. అచ్చమాంబ వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఆశ్రయం ఇచ్చారు కనుక ఇది అచ్చమాంబ దేవస్థానంగా పేరు పొందినది. చింతమాను మఠం బనగానపల్లి. చింతమాను మఠం అని కూడా ఎందుకు అంటారు అంటే అచ్చమాంబ వారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రను చింతమాను చెట్టు కింద పెట్టడము, ఆ తాళపత్ర గంధాలను కూడా కొన్నిటిని కింద పెట్టడము, ఈ చెట్టు కిందే, ఇదే చింత చెట్టు, ఆ చెట్టు కింద పెట్టి ఆ తర్వాత చెట్టును నాటారట. అందుకే ఇది చింతమాను మఠం అని కూడా అంటారు. ఈ చింత చెట్టుకి ఎప్పుడైతే మల్లెపూలు పూస్తాయో, యూజువల్గా చింత చెట్టుకు మల్లెపూలు పూయవు కదా, కానీ ఈ చింత చెట్టుకు ఎప్పుడైతే మల్లెపూలు పూస్తాయో అప్పుడు కలియుగ అంతం అవుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారట. అంతటి అద్భుతమైన ఇంటికి చూడ్డానికి వెళ్దామా మరి? ఇలా నంబర్స్ ఇచ్చింటారు. ఆ నంబర్స్ని ఫాలో అవుతూ మనం లోపలికి వెళ్ళాలి. ఈ ఫస్ట్ ధర్మ హుండీ ఎవరైనా డబ్బులు వేయాలనుకుంటే అక్కడ వేయచ్చు. ఇక 2వ నంబర్ నుంచి మనకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్తో మనం కిందికి దిగాలి. ఈ స్టెప్స్ చాలా ఇరుకుగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా దిగాలి. స్టెప్స్ దిగంగానే ఫస్ట్ మనకి అద్దాల రూమ్ కనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ మనకి అద్దాలు ఉంటాయి. మళ్ళీ మధ్యలో పిల్లర్ ఉన్న దానికి కూడా అద్దాలు ఉంటాయి. మనల్ని మనం ఎన్నో యాంగిల్స్లో చూసుకోవచ్చు ఈ అద్దాలలో. చాలా బాగుంది ఈ ఫస్ట్ వచ్చిన అద్దాల ఇల్లు. ఇక పైన కూడా అద్దాలు పెట్టి ఉంటారు. సో మనల్ని ఎక్కడ చూసినా ఎవరు అక్కడికి వెళ్ళంగానే మనమే కనిపిస్తాం. ఇక బ్రహ్మం గారి యొక్క చరిత్ర గురించి ఒక్కొక్క ఫ్రేమ్ కట్టి ఇలా ఈ అద్దాల రూమ్లోనే రౌండ్గా పెట్టి ఉన్నారు. చదువుకోవాలి అనుకున్న వారు ఒక్కొక్క దాన్ని చదువుకోవచ్చు. ఈ అద్దాల రూమ్ దాటిన తర్వాత ఇంకా ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ అద్దాల రూమే కాకుండా ఇంకా పైకి వెళ్తాం మనము. పైన 2 ఫ్లోర్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం చూడొచ్చు. ఫస్ట్ మీరు చరిత్ర గురించి తెలుసుకోండి. ఒక్కొక్క ఫ్రేమ్ని చూడండి. ఇక 2వది రూమ్ అయిన తర్వాత 3వది యారో మార్క్ చూపించారు. అలా మనం లోపలికి వెళ్తే ఇక్కడ అచ్చమాంబ గారు, అచ్చమాంబ వారి పుత్రుడిని చూడొచ్చు. అచ్చమాంబ గారి కుమారుడికి కళ్ళు కనిపించవట, కానీ బ్రహ్మం గారు దివ్య దృష్టితో ఆ చూపుని అచ్చమాంబ గారి కుమారుడికి ప్రసాదించారట. కాలజ్ఞానాన్ని బోధించి చూపును కూడా ప్రసాదించారట. ఆ విగ్రహాలే ఇక్కడ పెట్టారు. ఇక 4వ రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీకు కొన్ని అద్దాలు అనేది కనిపిస్తుంది. ఈ పైన
కింద పక్కన చుట్టూ ఉంటాయి అద్దాలు. ఇక అక్కడి నుంచి 5వ దానికి వెళ్తాము. 5వ దానికి మనం ఇలా కింది నుంచి వెళ్ళాలి. యారో మార్క్స్ ప్రతి చోట ఇచ్చారు కాబట్టి మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు, లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అర్థం కాదు. అందుకే ఇలా యారో మార్క్స్ ఇచ్చారు. తర్వాత 6న జస్ట్ రూమ్ ఏం లేదు, కానీ అచ్చమాంబ ఇంకా వీరబ్రహ్మం గారు పడుకున్నది ఒక విగ్రహంది పెట్టారు. ఇంకొక సైడ్ కూడా 6 అని చూపిస్తారు. అటు సైడ్ కూడా వీరబ్రహ్మం గారు తాళపత్రాలను చెట్టు నుంచి తీసుకోవడాన్ని చూపించారు. కాలజ్ఞానం రాసేందుకు తాటి చెట్టు నుండి తాళపత్రములను సేకరించటం, దాన్ని ఒక విగ్రహంగా పెట్టారు. ఇక అలాగే వెళ్తే మనకి వీరబ్రహ్మం గారి యొక్క చరిత్ర అంటే అచ్చమాంబ ఆవులను తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఆవులను తీసుకొని వెళ్ళేటప్పుడు వీరబ్రహ్మం గారు ఆవులను తీసుకుంటూ వెళ్ళి ఆవులను అక్కడ ఆపి తర్వాత తాటి చెట్టు నుండి తాళపత్ర గ్రంథాలను తెంపి రాయడం స్టార్ట్ చేశారట. అది ఇక్కడ బొమ్మల రూపంలో మనకు తెలియచేయడానికి పెట్టారు. ఇక 7వ సైడ్కి వెళితే అక్కడ కూడా మనకి వీరబ్రహ్మం గారి యొక్క చరిత్రకి సంబంధించినవే ఉన్నాయి. 8వ సైడ్ కూడా వెళ్తే ఇక్కడ వీరబ్రహ్మం గారు కూర్చొని కాలజ్ఞానం రాసిన తర్వాత ఆ కాలజ్ఞానాన్ని చెప్పటం అవన్నీ విగ్రహాల రూపంలో ఉన్నాయి. ఇక ఉయ్యాల తొట్టిని వీరబ్రహ్మం గారికి విగ్రహదాత చేసింది వారి గురించి ఇక్కడ పెట్టారు. ఆ ఉయ్యాల తొట్టి చాలా బాగుంది. ఇది కాదు, ముందు ఉంది. ఆ ఉయ్యాల తొట్టిని అతను ఇచ్చారట, బహుకరించారట. ఆ ఉయ్యాల తొట్టి ఎంతో అద్భుతంగా ఉంటుంది చూడటానికి. అద్దాలతో మధ్యలో వీరబ్రహ్మం గారు ఉయ్యాల ఊగుతూ పవళించి ఉంటారు. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక అలాగే ముందుకు వెళ్తే 11 నెంబర్ నుంచి మనం పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ కూడా విగ్రహాలు ఎన్నో ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్టోరీ చెప్తుంది. సో ఆ విగ్రహాలను చూస్తే మనకి చరిత్ర గురించే మనకు చూసి అర్థం చేసుకోవడానికి విగ్రహాల రూపంలో ఇలా పెట్టారు. చాలా బాగుంటుంది. ఇక అలానే మనం ముందుకు వెళ్తే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పైన కూడా మళ్ళీ అద్దాలు రూమ్ ఒకటి కనిపిస్తుంది మీకు. మనం ఈ 14th స్టెప్ దగ్గర స్టెప్స్ కొంచెం ఎత్తుగా ఉంటాయి, దట్టు క్రాస్గా ఉంటాయి. ఇలా ఎక్కుతూ మనం పైకి వెళ్ళొచ్చు. పైన ఇంకా అద్భుతంగా ఉంటుంది. అద్దాలది అయిపోతుంది, కానీ పైన నందిలు ఇంకా అవన్నీ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ కూడా చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఓం నమ శివాయ అని మనం ఎందుకు మంత్ర జపం చేయాలి అనే దానికి ఎంతో మంచిగా ఒక రాయడం జరిగింది. ఎక్కడ నా మా శి వా య అనేది వస్తాయి మన శరీరంలో అనేది చూపించడం జరిగింది ఇక్కడ.
మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏ ఏ చక్రాలు మన బాడీలో మనకి మంచిగా అవుతాయి అనడానికి ఇక్కడ చూపించారు. నమ శివాయ అని ఎందుకు అనాలి అనేది కూడా చక్కగా చూపించారు. అలానే మనం పైకి ఎక్కి వెళ్తాము. పైన ఇక 2 స్టేర్స్ ఉంటాయి. ఇది ఒకటి, తర్వాత ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల నందులని పెట్టారు. అక్కడ విగ్రహాలుగా పెట్టలేదు, పెయింటింగ్ వేశారు. ఇక్కడ చూస్తే విగ్రహాల రూపంలో నందులని పెట్టారు. ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఆ సర్కిల్ పైన నందులని పెట్టారు. ఇక అలానే మనం పైకి వెళ్తే అక్కడి నుంచి మొత్తం చింతమాను మఠం బనగానపల్లెని చూడవచ్చు మనము. అద్భుతంగా ఉంటుంది వ్యూ అంతా, ఎందుకంటే ఇది చాలా పైన ఉంది కాబట్టి బాగుంటుంది. లాస్ట్ పైన వీరబ్రహ్మం గారి యొక్క విగ్రహాన్ని పెట్టారు. పైనుంచి మీకు బనగానపల్లె చింతమాను మఠం ఇలా కనిపిస్తుంది. ఆ చింత చెట్టును కూడా మీరు చూడవచ్చు. ఆ చింత చెట్టుకి మల్లెపూలు కనుక పూస్తే కలియుగం అంతం అయిపోతుందట. ఇక బయటకు దారి చూపించారు. మనం ఇక కిందికి వెళ్ళాలి. కిందికి కూడా స్టెప్స్ కొంచెం ఇదిగా సర్కిల్ రూపంలో చిన్నగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కిందికి వెళ్ళచ్చు. వెళ్ళేటప్పుడు మనకి మళ్ళీ అద్దాలది కనిపిస్తుంది. ఆ అద్దాలని ఒకసారి చూసుకొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. అన్నదానంకి లోటంటూ ఉండదు ఇక్కడ. సో అదండి అచ్చమాంబ గారి ఇల్లు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.